తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడిండు అనే విషయానిపైన ఇటు తెలంగాణ ప్రజలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు? ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాంత సమస్యల గురించి పట్టించుకునేటోళ్ళు కేసీఆర్ గారు. ఆనాడు తెలంగాణ కొట్లాడి తెచ్చినటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజల సమస్యల్ని మర్చిపోయి ఉన్నాడు. అసలు ఎక్కడ కూడా పట్టించుకుంటలేడు. ముఖ్యంగా మన కొట్లాట అంతా దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లు, నియామకాలు కావాలని చెప్పేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రం మన స్వయం పాలలో మనము అన్ని సాధించుకుంటాం అన్నటువంటి ఒక సంకల్పంతో కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి సాయశక్తులుగా ప్రయత్నం చేసిర్రు. అది నీటి సమస్యను కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, నీళ్లను తెచ్చుకోవడానికి, కరెంటును తెచ్చుకోవడానికి, అట్లా ఏదో ఒక రకంగా ఇవాళ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ పథకాలతోటి ఇవాళ పబ్లిక్లోకి పోయి ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్నటువంటి క్రమంలో ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఆనాడు ఏం చేసిండు? 6 గ్యారంటీలు, 420 హామీలు అనేటువంటి ఒక పేరుతోటి ఇవాళ ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా చేయకపోగా ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ లాంటి ప్రాంతాలలో ఇవాళ ప్రాజెక్టులు కూడా నిర్మాణం అట్లనే ఆపేసి అక్కడ ప్రాంత ప్రజలకు నీళ్లు రాకుండా అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. ఆ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటలేడు. కాబట్టి ఇవాళ ఒక ఉద్యమ నాయకుడిగా ఒక ఆవేదన, ఒక బాధతో ఇవాళ ఖచ్చితంగా మనం కొట్లాడి తెచ్చుకున్నాం, తెలంగాణను బాగు చేసుకోవాలనే సంకల్పం మనకే ఉంటుంది. కాబట్టి మనం ప్రజల్లోకి పోవాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా మనం కొట్లాడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ నీటి సమస్య పైన మరొక పోరాటం చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ఆ కార్యాచరణతోటి పోవాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. నీటి సమస్య గురించి ఒకటే దాని గురించి మాట్లాడినా, లేకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ గురించి మాట్లాడారు? ఎందుకంటే విజయోత్సవం గురించి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. గతంలో కూడా కేసీఆర్ 2 సంవత్సరాలు టైం ఇద్దాం, తర్వాత ఖచ్చితంగా పోరాడదాం అనే విషయాలు కూడా చెప్పారు. ఇంకేమన్నా చెప్పారు? అట్లనిగా అంటే ప్రతి సమస్యను కూడా ఉద్యమ పార్టీది. ఇవాళ తెలంగాణ ప్రజలు అది కరెంటు సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, ఇండ్ల సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కూడా ఇవాళ కొట్లాడి ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టే ఇవాళ ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలకి మేము ఉన్నామన్నటువంటి ఒక భరోసాను కలిగించాలి. వాళ్ళ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అరే కొట్లాడి తెచ్చిర్రు తెలంగాణను, రేపు మాకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా వీళ్ళే చూసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకొక భరోసాని ఇవ్వడం కోసం ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆ కార్యాచరణను తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం. ఫైనల్గా ఏం చెప్తారు? కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఎదురు చూసే నేతలకు ఏం చెప్తారు? కాంగ్రెస్ అదే ఇప్పుడు వాళ్ళకి చేయడానికి చేతనైతే లేదు. ఇవాళ కేసీఆర్ని చూస్తే, బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఏది కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకున్నది. ఎందుకంటే ఇవాళ ఒక ఉద్యమ నాయకుడు ఏం చేస్తాడు, ఏం కార్యాచరణ తీసుకుంటాడనే దాంతో ఇప్పుడు 5 లోపల మీటింగ్ అయిపోతుందేమో, మేము ప్రెస్ మీట్ అని చెప్పేసి ఇవాళ నీటి శాఖ మంత్రి, మళ్ళా తర్వాత ముఖ్యమంత్రి కూడా ఎదురు చూస్తున్నాడు. అంటే ఆ రకంగా వాళ్ళకి భయం అనేది వాళ్ళకు ఆ సమర్థత లేదు, ప్రజల సమస్యలు తెలియదు, ప్రజా సమస్యల్ని పట్టించుకుంటలేరు. ఈ ప్రాంతాన్ని తెలంగాణ పరిపాలన అంటే అబద్ధపు మాటలతోటి అధికారంలోకి వచ్చింది, కానీ ప్రజలకు మాత్రం దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ను చూస్తే, బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నటువంటి పరిస్థితి.